అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యములో కొలస్సీ రాసిన పత్రిక కొలస్సీయులకు కొత్త నిబంధన గ్రంథము కొలస్సీయులకు 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకుందండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకి ఏమని తెలియపరుస్తూ ఉన్నదంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువ కలిగి ఉండండి అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కొలస్సీలు సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థనలో ఉండేటప్పుడు కానీ, లేకపోతే మనం ఆదివారం మరి ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రార్థనలో ఏకీభవించేటప్పుడు కానీ మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. మరలా దాని యందు మెలకువగా ఉండుడి అని అంటూ ఉన్నాడు. దేని యందు? ప్రార్థన యందు మళ్ళీ మెలకువగా ఉండమంటున్నాడు. ప్రార్థన యందు మెలకువగా ఉండమంటున్నాడు అంటే మరి ఏ సమయంలో ప్రార్థన చేయాలి? అక్కడే మరలా కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడేమో మెలకువ కలిగి ప్రార్థించండి అంటూ ఉన్నాడు. ఇక్కడ సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి సమయము, దేవుడు మనకే సమయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేయటానికి, ఆయన యొక్క వాక్యాన్ని చదవటానికి, ఆయన యొక్క వాక్యం వివరణ తెలుసుకోవటానికి కానీ, ఆయన యొక్క వాక్యాన్ని గురించి మనం నేర్చుకోవటానికి కానీ దేవుడు మనకి సమయాన్ని ఇస్తూ ఉంటాడు. మనం చేసే పనులు కూడా ఏ సమయంలో ఏ పని చేయాలి అని చెప్పేసి మనము కూడా ఏం చేస్తూ ఉంటాము? ప్రయత్నిస్తూ ఉంటాం. మనము కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. ఏది? పొద్దున్నే అన్నం తినాలి, అన్నం తిని లేచి వెళ్ళి మనకి చేతనైనంత పని సాయంత్రం వరకు చేసుకొని డబ్బులు సంపాదించి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంటికాడ రెస్ట్ తీసుకోవాలి. ఇంట్లో ఏమన్నా పనులు ఉంటే పనులు చూసుకొని నైట్ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ పగులు పనికి వెళ్ళాలి అని చెప్పేసి ఇలాగా టైమింగ్ పెట్టుకుంటూ ఉన్నాం. అలాగని దేవుని యొక్క ప్రార్థన యందు కూడా మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయండి అని అంటూ ఉన్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నేను మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను.
మీ పని అయిపోయినాకైనా కానీ, మీరు పని చేసే సమయంలోనైనా కానీ నేను మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ఆ సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. నేను మీకు ఇచ్చేటటువంటి సమయాన్ని పోనిచ్చుకోకుండా ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పోయిన సమయాన్ని మరలా మనం వెనక్కి తీసుకొని రాలేము. పోయిన సంవత్సరాన్ని మరలా మనం వెనక్కి తీసుకురాలేము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు కూడా ఆయన యొక్క వాక్యం ద్వారానే మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా, నా బిడ్డలారా, నా మాట ఆలకించండి. నేను మీకు ఇచ్చేటటువంటి సమయాన్ని పానీకోకుండా దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అయ్యా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. 1 దశలోనికీ పత్రిక 5వ అధ్యాయం 1 రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందండి. 17వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము అని అంటున్నాడు. పైనేమో 16వ వచనం పైనేమో ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని అంటున్నాడు. దేవుని చిత్తము అని అంటే మరి మనము ప్రతి ఒక్క విషయాన్ని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియపరిచినప్పుడు మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఏ సమయంలో మనకి ఏది అవసరము అని చెప్పేసి దేవుడికి కూడా మన గురించి తెలుసు. మనం అడగతాలికే దేవుడికి తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఏది కావాలో దాన్ని అడుగు, నేను నీకు ఇస్తాను. అందుకని ఇక్కడేమో ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞతాపూర్వకంగా నాకు తెలియపరిస్తే అప్పుడు మీ విషయములో నా చిత్త ప్రకారంగా నేను జరిగిస్తాను అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 6:18. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ కూడా ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమునందు కూడా ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి అని అంటూ ఉన్నాడు. ఎందుకని
ఎక్కడ చూసినా గాని ప్రార్థన యందు మెలకువగా ఉండండి, విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి అని అంటూ ఉన్నాడు. లూకా సువార్త 18:1 మరలా ఇంకా ఎన్ని చాట్లు చెప్తూ ఉన్నాడు, ప్రార్థన యందు మెలకువగా ఉండండి, విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి అని చెప్పేసి ఇంకా ఎన్నిసార్లు దేవుడు మరి ఆయన యొక్క వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాడో మనం త్వరగా చూసుకుందండి. లూకా 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇందాకలేమో ఇప్పుడు వరకేమో ప్రార్థన యందు మెలకువగా ఉండండి అని అంటున్నాడు, ఇప్పుడేమో విసుగాక నిత్యము ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. విసుక్కోమా, ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకూడదు. ఇటు పక్కకు తిప్పు. ప్రార్థన యందు విసుక్కోమాకండి. ఏముందిలే, రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, రోజు ప్రార్థన చేసి 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 ఏం ప్రయోజనం అంటావు, ప్రయోజనం ఏందంటావు అని చెప్పేసి ప్రార్థన చేసి 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 ఇసుకొచ్చి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన యందు ఇక్కడ 18:1 అంటున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని అంటున్నాడు. అంటే విసుక్కోమాకుండా మీరు ప్రార్థన చేసేటప్పుడు అని చెప్పేసి మరి దేవుడు మరి ఇలాగా ఆయన అక్కడ ఉన్నటువంటి వారితో ఉపమానము రీతిగా చెప్పి ఉన్నాడు అన్నమాట. ఏమని? ప్రార్థన యందు మెలకువగా ఉండండి, విజ్ఞాపన చేసేటప్పుడు మెలకువగా ఉండండి, విసుక్కోకుండా ప్రార్థన చేయండి, సమయాన్ని బానించుకోకుండా ప్రార్థన చేయండి, సమయాన్ని బానికోకుండా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆ సమయం పోతే మరలా తిరిగి రాదు కనుక దేవుడు అందుకని ఆయన యొక్క ఉపమాన రీతిగా అంటే ఊరక చెప్పాడా, మనకి ఉపయోగపడే మాటలే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన కల్పనా కథలు చెప్పలేదు, ఊహించుకొని ఏమి చెప్పలేదు. ఎలా? తండ్రి అయినటువంటి యెహోవా ఆయన యొక్క మాట ద్వారాగా ఇక్కడ దేవుని యొక్క సేవను, దేవుని యొక్క ఆయన యొక్క మాటలను మన అందరికి కూడా వినిపించి ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. మరలా రోమియోలకు రాసిన పత్రిక 12:12 రోమియోలకు రాసిన పత్రిక 12:12 ఎక్కడేమో విసుక్కోకుండా ప్రార్థన చేయమంటున్నాడు. ఎఫెసీలోనేమో మరి ఎడతాక మరి ఏది మెలకువగా ఉండి విజ్ఞాపన చేయను అని అంటూ ఉన్నాడు. దశలోనిక పత్రికలోనేమో ఎడతాక మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే నేను మీ యందు నా చిత్త ప్రకారంగా మీకు జరిగిస్తానని అంటూ ఉన్నాడు. మరి రోమియోలకు రాసిన పత్రికలో మరి ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు? 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటున్నాం. ఇప్పుడు ఎన్ని విధాలుగా మనం ప్రార్థన చేయమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు? ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క హృదయము గాని
మన యొక్క మనస్సు కానీ ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఏదన్నా పని చేయాలంటే మాత్రానికి, మనకు నచ్చిన పని ఏదన్నా చేయాలంటే పట్టుదల కలిగి చేస్తూ ఉంటాం. నిద్రాహారం లేకుండా అయినా చేస్తాం ఆ పని. నిద్రాహారం లేకుండా అయినా కానీ ఆ పని చేసి ఆ పని అయిపోయిన తర్వాత అప్పుడు మనం రెస్ట్ తీసుకుంటాం. అలాగనే మరి ప్రార్థన కాడికి వచ్చేసరికి మనం పట్టుదల కలిగి ఉంటున్నామా? నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మెలకువగా ఉంటున్నామా? కూసే ప్రార్థన చేస్తే చాలు, గోడ ఉంటే గోడ కానుకొని గుర్ర 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 అని చెప్పేసి నిద్రపోతా ఉంటాం. కూసే ప్రార్థన, కూసేపు వాక్యం చదివితే చాలు, ఎక్కడా లేని నిద్ర వచ్చింది. కానీ ఏదైనా పని చేయాలన్నా, ఏదన్నా వేరే వేరే పనులు చేయాలన్నా కానీ తెల్లారుదులు మెలకుతూనే ఉంటాం. తెల్లారుదులైనా కానీ మెలకు కలిగి ఉంటాం. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటిలన్నిటికాడికి మనకు ముఖ్యంగా ఏంది అని అంటే ప్రార్థన. ఆ ప్రార్థన వలననే మనం దేన్నైనా కానీ జయించగలుగుతాము, దేన్నైనా కానీ దేవుని యొద్ద నుంచి పొందుకోగలుగుతాము. దేవుని కాడి నుంచి ఏదన్నా వరము కావాలన్నా కానీ వరాన్ని సంపాదించుకోగలుగుతాము. దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకోగలుగుతాము. పరలోక రాజ్యానికి చేర్చబడటానికి కూడా దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండమంటున్నాడు. అంటే స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ బుద్ధి అంటే ఏంది? స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయమంటున్నాడు మెలకువగా ఉండి. అంటే ఏంది? ఎలా అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు అబ్బాది పక్కన ఏం చేస్తాడంటే ఇంట్లో ఆలోచనలు, ఆ ఆలోచనలు, ఈ ఆలోచనలు, చెత్త చెదారం మొత్తం కూడా గెలుగుతా కూర్చుంటాడు. ఎందుకు? ప్రార్థన సాగనీయకుండా, మెలకువగా ఉండనీయకోకుండా. మనకి విసుగు రావాలని లోక సువార్తలు ఏమన్నాడు? విసుగాక మీరు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. విసుగాక ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇన్ని రకాలుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా మన యొక్క హృదయంలో నుంచి, మన యొక్క ఆలోచనలో నుంచి, మన యొక్క మనస్తత్వంలో నుంచి, మన యొక్క ప్రేరేపణలో నుంచి, మన యొక్క మాట తీరు నుంచి, మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క నడవడికను బట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయా. కనుక మీరు వీటన్నిటిని కూడా జయించాలి. జయించి ప్రార్థన యందు మెలకువగా ఉండండి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన వలననే అన్ని కూడా ఎలాంటి గొప్ప కార్యాన్ని చేయడానికి కానీ ప్రార్థన వలననే సాధ్యం. దేవుని స్తోత్రం. లోక సువార్త 21:36. లోక సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు
శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు అని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాడు మెలకువగా ఉండమని? ఎన్నిసార్లు చెప్పాడు? కొలస్సీ పత్రికలో చెప్పాడు, దెసలోనిక పత్రికలో చెప్పాడు, ఎఫెసీ సంఘానికి చెప్పాడు, రోమా సంఘానికి చెప్పాడు, పేతురు సంఘానికి చెప్పాడు. ఇప్పుడు మళ్ళా లోకాలో కూడా మనకి చెప్తూ ఉన్నాడు. మరలా మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమైనను ఆ దినమైనను ఆ గడి అయినను తెలియదు కనుక మెలకువగా ఉండుడి అంటున్నాడు. అంటే దేవుడు రావటానికి ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు, కనుకనే మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఇప్పుడు వారికేమో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడేమో ఏ దినం వస్తాడో, ఏ గడియలో వస్తాడో, ఏ సంవత్సరంలో వస్తాడో, రేత్రి వస్తాడో, పగులు వస్తాడో, అర్ధరేత్రి వస్తాడో, తెల్లారుజాము వస్తాడో, లేకపోతే పొద్దుపూట వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంత్రం వస్తాడో తెలియదు. 24 గంటల్లో ఏ గంటలో వస్తాడో, ఏ నిమిషంలో వస్తాడో, ఏ సెకండ్లో వస్తాడో కూడా తెలియదు. కనుకనే మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి, సిద్ధపాటు కలిగి ఉండండి అని అంటూ ఉన్నాడు. అక్కడ మత్తయి సువార్త 25:13 వచనంలో ఎందుకు ఆ మాట అని అన్నాడు అంటే, 10 మంది కన్యకల్లో 5 కన్యకలు బుద్ధి లేని కన్యకలు, 5 కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉండేసరికి వాళ్ళు మరి ఆ బుద్ధి లేనటువంటి కన్యకల యొక్క దివిటీలు ఉన్నాయి, ఆ కొంచెం నూనె ఉంది. ఆ కొంచెం నూనెతో వాళ్ళు మరి వాళ్ళకు ఉన్నటువంటి దివిటీలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఆ దివిటీలను వెలిగించుకున్నారు. వెలిగించుకున్న తర్వాత మరలా ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలేమో వాళ్ళకు ఉన్నటువంటి నూనె మొత్తము కూడా ఏం చేసి ఉన్నారు, దివిటీల్లో పోసుకున్నారు. ఇంకా స్పేర్ కూడా తీసుకెళ్లారు, ఎక్స్ట్రా కూడా తీసుకెళ్లారు. ఏమో పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అయితేమో అని చెప్పేసి మరి వాళ్ళు ముందు జాగ్రత్త కోసం వాళ్ళు తీసుకొని వెళ్ళి ఉన్నారు. తీసుకొని వెళ్ళి ఉండేసరికి పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. అర్ధరాత్రి సమయంలో పెండ్లి కుమారుడు రావటం ఆలస్యం అయ్యేసరికి ఈ బుద్ధి లేనటువంటి కన్యకల యొక్క దివిటీలు ఆరిపోయినాయి. వాళ్ళందరూ కూడా కొనికి నిద్రించు ఉన్నప్పుడు పరలోకం మరి ఆకాశం నుంచి ఒక గొప్ప స్వరం వినపడింది. ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొనరండి అని కేక ఒకటి వినపడింది. వినపడేసరికి ఆ 10 మంది లెగిసి సక్రంగా చదురుకుంటూ ఉన్నాడు. వాళ్ళ యొక్క దివిటీలు వెలిగించుకుంటూ ఉన్నారు. వెలిగించుకుంటూ ఉండేసరికి బుద్ధి లేనటువంటి ఆ కన్యకల యొక్క దివిటీలు ఎలగట్ల ఆరిపోయినాయి. వాళ్ళ కాడ నూనె లేదు కదా, నూనె లేకపోయేసరికి ఆ యొక్క దివిటీలు వెలగట్లేదు. బుద్ధి కలిగినటువంటి వాళ్ళేమో వాళ్ళ యొక్క దివిటీలు బాగా వెలిగించుకున్నారు. వెలిగించుకొని మరి పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండేసరికి పెండ్లి కుమారుడు వచ్చి వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. తీసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. ఈ బుద్ధి లేనటువంటి కన్యకలు వాళ్ళు మరలా పొయ్యి ఏది ఊళ్ళో పోయి నూనె తెచ్చుకోవాలని చెప్పేసి పోతే ఎక్కడా కూడా నూనె దొరకపోయేసరికి మరలా వచ్చి అయ్యా మా కోసం కూడా తలుపు తీయండియా, మా కోసం కూడా తలుపు తీయండియా అని అంటే, మీరెవరో మాకు తెలియదు అని చెప్పేసి నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని చెప్పేసి పెండ్లి కుమారుడు చెప్పి ఉన్నాడు. అందుకనే ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట చెప్తూ ఉన్నాడు. మరలా ఒకసారి చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆ దినమైనా గాని ఆ గడి అయినా గాని తెలియదు. ఆ దినమైనా గాని ఆ గడి అయినా గాని తెలియదు కనుక మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై, 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎందుకు ఉండమంటున్నాడు? మెలకువగా ఎందుకు ఉండమన్నారా అండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నాడు అని అంటున్నాడు. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదామా అని చెప్పేసి గర్జించి సింహం వలె వచ్చి ఇటు అటు తిరుగుతా ఉన్నాడు అన్న. ఎందుకని? ఎవరైనా దొరికితే పట్టుకొని వాడు వాళ్ళ యొక్క వల్ల వేసుకోవటానికి, అపవాది యొక్క వల్ల వేసుకోవటానికి మరి ఆ యొక్క అపవాది వలేసి ఉన్నాడు, ఉరులు పెట్టి ఉన్నాడు, ఉర్లు వగ్గుతూ ఉన్నాడు, వల్లేస్తూ ఉన్నాడు. అందుకని మరలా గాలాలేస్తున్నాడు. గాలాలంటే ఏంటి? చేపల వేట చేసే వాళ్ళ కాడ ఉంటాయి గాలాలు. చేపల వేట చేసే వాళ్ళ కాడ గాలాలు ఉంటాయి, వలలు ఉంటాయి. ఈ 2 విధాలుగా వాళ్ళ కాడ ఉంటూ ఉంటాయి. అటులోనే మరి అపవాది కూడా మనలను తన వశము చేసుకోవటానికి నిబ్బరమైన బుద్ధి కలిగి లేకోకుండా బుద్ధిహీనతనముతో ఉండి ఉన్నటువంటి వారిని పట్టుకోవటానికి కూడా అపవాది ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు మరి ఎన్నిసార్లు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రార్థన యందు మెలకువగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, ప్రార్థన మరి విసుకోకుండా ప్రార్థన చెయ్యండి. ఏ సమయంలో వస్తానో తెలియదు, ఏ గడియలో వస్తానో తెలియదు, అపవాది ఏ సమయంలో వస్తాడో తెలియదు. ఎందుకు? మింగటానికి, మానవుని యొక్క జీవితాన్ని ఏం చేయటానికి? మానవుని యొక్క జీవితాన్ని చెడగొట్టడానికి అపవాది పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. అందుకనే వాడు అటు ఇటు తిరుగుచూ వెతుకుచూ ఉన్నాడు. ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగాల, ఎవరు నా వశం అవుతారా అని చెప్పేసి అటు ఇటు తిరుగుచూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా నా ప్రజలారా, నా బిడ్డలారా, నా ప్రియమైనటువంటి నా శిష్యులారా, మీరందరూ కూడా మెలకువగా ఉండండియా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మరలా మత్తయి సువార్త 24:42 త్వరగా చూసుకుందండి. మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఇప్పుడు ఎన్నిసార్లు మెలకువగా ఉండండి అని చెప్పేసి ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు? ప్రభువు వస్తూ ఉన్నాడు, మీరు మెలకువగా ఉండండి అని చెప్పేసి మత్తయి సువార్త 24:42 చెప్పాడు. 1 కొరింథీ 16:13. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి,
పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుని స్తోత్రం. ఎక్కడ స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఇంకో వాక్యం చూసుకున్నాడు. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఆ వాక్యం చూసుకొని ఈ కొరింథీ వాక్యానికి వద్దండి. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడండి? స్పష్టంగా ఈ 2 వాక్యాల్లో చెప్తూ ఉన్నాడు. కొరింథీ రాసిన పత్రికలోనేమో మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండి, బలవంతులై ఉండండి, మీరు చేసేటటువంటి కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయండి అంటున్నాడు. కోపంతో చేయమంటున్నాడా? కక్షలతో చేయమంటున్నాడా? లేదే పోట్లాడుకుంటా చేయమంటున్నాడా? కొట్లాడుకుంటా చేయమంటున్నాడా? ఎలా చేయమంటున్నాడు? ప్రేమతో చేయండి అయ్యా. ఎందుకు ప్రేమ అంటున్నాడు దేవుడు అంటే, సమాధానం ఉన్న చోట దేవుడు ఉంటాడు, ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఆ ప్రేమ ఏది? దేవుని యొక్క ప్రేమ కలిగి నడుచుకున్నటువంటి వాళ్ళందరి వద్ద నేను తప్పకుండా ఉంటానయ్యా మీ వద్ద అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. సమాధానం లేని చోట వాటికి నేను అసలు వండను కూడా ఉన్నాను. కానీ వాళ్ళు గనక దేవుని మాట వినేటట్టయితే వాళ్ళకి సమాధానాన్ని కలగజేసి ఆయనకు బిడ్డలుగా మార్చుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు మరి మెలకువగా ఉండండి అయ్యా, మెలకువగా ఉండండి అయ్యా, పౌరుషం కలిగి ప్రార్థన చేయండి అయ్యా, విసుక్కోకుండా ప్రార్థన చేయండి అయ్యా, సమయాన్ని బానించుకోకుండా ప్రార్థన చేయండి అయ్యా, సిద్ధపాటు కలిగి ఉండండి అయ్యా అని చెప్పేసి. నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎప్పుడు వస్తాడో వచ్చేసేసి మిమ్మల్ని తీసుకొని పోతాడయ్యా. తీసుకొని పోతే మీ యొక్క జీవితం నాశనం అయిపోతుంది. కనుక అలాగ నాశనం అయిపోకోకుండా, అలా చెడిపోకోకుండా ఉండటానికి, నేను మిమ్మల్ని రక్షించడానికి పరలోకం నుంచి దిగివచ్చి ఉన్నాను. దిగివచ్చి మీకోసం నేను ప్రాణం పెట్టి ఉన్నాను. కనుక పరలోకం నుంచే దిగివచ్చి, పరలోకం ఎడుందా? ఏడుంది? ఆడికి విమానాలు, హెలికాప్టర్లు కూడా వేసుకొని పోలేము. ఆడికి చచ్చిపోతే గాని పోతాం, చచ్చిపోతే పోతాం. లేదంటే మరి ప్రార్థన యందు మెలకువగా ఉండి ప్రార్థన చేసి 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 యోహాను భక్తుడు లాగా ప్రార్థన చేస్తే, యోహాను భక్తుడిని ఏం చేశాడు దేవుడు? ఆయన యొక్క పరలోక రాజ్యానికి తీసుకొని పోయి పరలోక రాజ్యంలో జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చెప్తూ, ఇవన్నీ కూడా సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పేసి ఆ యొక్క అధ్యాయం చివరిలో చెప్తూ ఉన్నాడు. అక్కడ చూసి వచ్చిన సంఘటనలు అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనకి రాసి ఉన్నాడు అన్నమాట. ఆయన యోహాను గారు మరి పరలోక రాజ్యాన్ని చూసి వచ్చాడో లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ అధ్యాయం చివరి వరకు మనం ఆ యొక్క గ్రంథం మొత్తం కూడా చదువుకుంటే మనకు అర్థమైంది. యోహాను గారు మరి పరలోక రాజ్యానికి పోయి, ఎవరు? బాప్టిస్మం ఇచ్చే యోహాను కాదండి. ఏ యోహాను? దేవుని యొక్క శిష్యులలో ఒక ఆయన ఉన్నాడు, యోహాను. పేతురు, ఆంద్రేయ, తర్వాత యోహాను. ఆ యోహాను అన్నమాట. ఆ యొక్క యోహానుని పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా యోహానుకి తెలియపరిచి ఉన్నాడు. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అలాగ మనం కూడా తెలుసుకోవాలంటే మనకేం కావాలి? ప్రార్థన, పట్టుదల, మెలకువ, ప్రార్థన యందు నిరీక్షణ, ప్రార్థన యందు పూర్ణమైనటువంటి విశ్వాసం, పూర్ణమైనటువంటి నమ్మకం, పూర్ణమైనటువంటి ఆత్మతో ఉండి, దేవా చచ్చినా నీకోసమే, బ్రతికినా నీకోసమే, ఈ భూమి మీద ఉన్నా నీకోసమే, పరలోక రాజ్యంలో ఉన్నా కానీ నీకోసమే, ఎక్కడున్నా కానీ నీకోసమే నేను బ్రతుకుతానయ్యా, నీకోసమే నేను జీవిస్తానయ్యా అని చెప్పేసి ప్రాణాలకు తెగించి, దేవా నీ పరలోక రాజ్యంలో చేరాలి, నీ పరలోక రాజ్యాన్ని నేను చూడాలి, నీ ప్రజలను నేను కాపాడాలి, నీ యొక్క పరలోక రాజ్యంలో నేను నీ యొక్క ప్రజల్ని చేర్చాలని చెప్పేసి ఎవరైతే మరి పట్టుదల కలిగి, ప్రేరేపణ కలిగి ఉండి ప్రార్థన చేస్తారో, దేవుడు అప్పుడు వారితో మాట్లాడి, దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడాడు? పాత నిబంధన గ్రంథంలో మాట్లాడాడు కదా, క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరితో మాట్లాడాడు అని అంటారు. కొర్నేలితో మాట్లాడాడు. కొర్నేలితో మాట్లాడాడు. కొర్నేలితో మాట్లాడాడు కదా. 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొర్నేలితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి మనము దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు పలానా కార్యము కావాలయ్యా, నాకు మరి ఒంట్లో బాగోవట్లేదయ్యా, లేకపోతే నాకు స్వస్థత లేదయ్యా, పలానా వ్యాధితో నేను బాధపడుతున్నాను, పలానా అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను అయ్యా, నాకు స్వస్థతను దయచేయ్యా, నాకు విడుదలను కలగచేయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాన్నైనా కానీ చేయటానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. అందుకనే ప్రార్థన యందు మెలకువగా ఉండండి, విసుగాక నిత్యము కూడా నా యందు విశ్వాసము కలిగి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరలా ఏది చివరిలో ఏమంటూ ఉన్నాడు? 1 దశలోనికీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందండి. 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగాక యుందము అని అంటూ ఉన్నాడు. అంటే అవిశ్వాసముతో, అవనమ్మకంతో ఉండి నేను జీవించినంత కాలము కూడా ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకంలోనే సంతోషముతో ఆనందముతో ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క ప్రేరేపణ కలిగినటువంటి వ్యక్తి అయితే పొద్దున్నే పోయి 24 గంటలు 12 గంటల పని చేసి వచ్చేసి 12 గంటల నెలకొండ బిర్రుగా ఒక ముద్ద అన్నం తింటాం, పడుకోవటం, మళ్ళీ తెల్లారు లేచి పనికి పోవటం. అతను చర్చికి పోడు, దేనికి కూడా పోడు. నా జీవితం ఏందో నేనే దేవుడు, నేనే మనిషి అని అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకలే మత్తులము కాక మెలకువగా ఉండి, ఆ మత్తుల వలె కాక మెలకువగా మెలకువగా ఉండు అని చెప్పేసి దశలోనికీ సంఘానికి మరి అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఆ రోజున అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పి ఉన్నాడు. ఎన్ని సంఘాలకి? కొలస్సీ సంఘానికి, దశలోనికీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, రోమా సంఘానికి, కొరింథీ సంఘానికి కూడా చెప్పి ఉన్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని విధాలుగా ప్రార్థన యందు మెలకువగా ఉండండి. ఆత్మ విషయమే మెలకువతో ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాను. ఎఫెసీ 6వ అధ్యాయంలోనే 10వ వచనం నుంచి ఏమంటాడంటే, 10వ వచనం ఒక్కసారి చదువుకుందండి. ఎఫెసీ 6:10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి.
ఆ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. దేవుని స్తోత్రం. చాలండి. ఇప్పుడు దేనికి ప్రార్థన చేయాలంట? 1 పేతురు 5:8లోనేమో మెలకువగా ఉండి ఏది నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా అని చెప్పేసి వచ్చి ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అక్కడ చెప్పి ఉన్నాడు. ఇక్కడేమో ఏది ఎపిఎస్సి 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? మరొకసారి చదవండి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి యందు? దేవుని యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించటానికి శక్తిమంతులు అవునట్లుగా దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచములను ధరించుకొనుడి అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మరి సర్వాంగ కవచములను ఇస్తానంటున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే మన యొక్క ఆత్మను బలపరుచుకోవటానికి, అపవాది మీద జయం పొందుకోవటానికి, ప్రతి ఒక్క దాని మీద విజయం పొందుకోవటానికి, ఏది కూడా అసాధ్యము కాని దాన్ని కూడా సాధ్యముగా మార్చడానికి దేవుడు మరి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. విసుక్కోకుండా ప్రార్థన చేయండి. కొనుక్కోకుండా ప్రార్థన చేయండి. పక్కన వాళ్ళు నిద్రపోతున్నారు అని చెప్పేసి మీరు నిద్రపోతే అట్టుండిద్దే? ప్రార్థన చేస్తున్నట్టుండిద్దా? చర్చికి వస్తాం, పాస్టర్ ఏదో వాక్యం చెప్తా ఉంటాడు, మేము గోళ్ళమ్మడి కూర్చున్నాంగా అని చెప్పేసి చెప్పుకొని పాస్టర్ గారిని చెప్పనే రోజు చెప్తూనే ఉన్నాడుగా. వారం ఈయన వాక్యమేగా, ఏముందాడా అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? గోళ్ళ కాడ కూర్చొని ఎట్టాగా కూరుపాట్లు పడుతూ ఉంటారు. అంటే నిద్రపోతూ ఉంటారు. ఇక్కడేమో దేవుడేమో ఎన్ని రకాలుగా చూసుకున్నా గాని, క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని చోట్ల చూసుకున్నా గాని మెలకువగలిగి ప్రార్థించండి. మీ విరోధి అయిన అపవాదం జయించడానికి మీరు మెలకువతో ఉండి ప్రార్థించండి. నిబ్రమైన బుద్ధి కలిగి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి దేవుడు మరి అనేక వాక్యం ద్వారాగా తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక నిద్రపోతే ఎవరు వస్తారు? నిద్రపోతే ఎవరు వస్తారండి? అపవాది వస్తారు. ధైర్యంతో ఉంటే సాతాను పారిపోతాడు. అదే పిరిగితనంతో ఉంటే వచ్చి కూర్చుంటాడు. ఏది అపవాది వచ్చి మన కాడు కూర్చుంటాడు. ఎందుకు? పోతే మళ్ళీ మన మీద ఏదన్నా కక్ష సాధిస్తాడేమో, ఏదన్నా మన మీద క్రోధాలు చేస్తాడేమో అని చెప్పేసి ఇలాగ ఉండి భయపడుతూ ఉంటాడు. కానీ సర్వాన్ని సృష్టించినటువంటి దేవునికి భయపడలేకపోతున్నాం మనం. సర్వాన్ని, మానవులమైనటువంటి మనలను కూడా సృష్టించినటువంటి దేవునికి మనం భయపడలేకపోతున్నాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎప్పుడు కూడా సామర్లంగానే ఉంటుంది. దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథంలో, సోమరి నువ్వు ఎందాక నిద్రపోతావు అని అంటే, నేను కొంచెం సేపు కొనుక్కుతాను, కొంచెం సేపు కాళ్ళు ముడుచుకొని నిద్రపోతాను, కొంచెం సేపు ముఖం కప్పుకొని నిద్రపోతాను, కొంచెం సేపు దుప్పట ముసుకేసుకొని నిద్రపోతాను, కాసేపు ఆగిలిగుతాను.
అందుకని అంటున్నాడు, సోమరి నువ్వు ఎందాక నిద్రపోతావు, నువ్వు పోయి సేవల కాడికి పోయి నువ్వు నేర్చుకో, సేవల కాడికి పోయి నువ్వు నేర్చుకో. వాటికి యజమానుడు ఉండడు, వాటికి రాజు ఉండడు. సేవలకి యజమానుడు ఉంటాడా? రాజు ఉంటాడు. వాటంతటికి అవి దాని కాలములు చొప్పున వాళ్ళు అవి ఏం చేస్తూ ఉంటాయి? ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. అవి నిద్రపోతాయా? నిద్రపోవు. రేత్రి పగుళ్ళు కూడా మనం ఆడ పంచదార పోలికేసామంటే మాత్రానికి ఆ పలుగు చుట్టూరు కూడా చాలా చీమలు వస్తాయి. ఆ చీమలు రేత్రి పగులు తిరుగుతా ఉంటాయి. అట్లాగనే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎవరి కోసం? మీ ఆత్మను రక్షించుకోవటం కోసం, పరలోక రాజ్యంలో చేర్చబడటం కోసం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి దేవుడు మరి ఆయన యొక్క వాక్యం ద్వారా మనకి స్పష్టంగా తెలియపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక కొత్త వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయా మరి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారముగా నడుచుకొని నీ రాజ్యంలో నీ బిడ్డలముగా మేమందరం కూడా చేర్చబడటకు సహాయం చేయండి ప్రభు. అయా ప్రభు, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయా ప్రార్థన యందు మెలకువగా ఉండండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కూడా నాయన అయా నా చిత్త ప్రకారంగా మీ పట్ల నేను జరిగిస్తానని అంటూ ఉన్నారు. అయ్యా ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞతాపూర్వకంగా నాకు తెలియపరిస్తే నేను నా చిత్త ప్రకారంగా మీకు పట్ల నేను జరిగిస్తాను, మీ యందు నేను జరిగిస్తానని చెప్పేసి మీరు తెలియపరుస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, ఆదరించండి, నీ కృపని ఆత్మ దయచేయండి నా తండ్రి. అయ్యా విసుకాక ప్రార్థన చేయమంటూ ఉన్నాను. అయ్యా మరి నిద్రపోకోకుండా మెలుగుతూ ఉన్నాను, సమయాన్ని పోనీకోకుండా సద్వినియోగం చేసుకోమంటూ ఉన్నాను. అయ్యా మరి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని పానీకోకుండా సద్వినియోగం చేసుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చింది ప్రభు. అయ్యా రోజులు పోతే మరలా రోజులు రావు, సంవత్సరాలు గడిచిపోతే మరలా తిరిగి రావు నా తండ్రి. కాలము మారిపోతే మరలా తిరిగి ఆ కాలము రాదు నాయన. అయ్యా గడిచిపోయినటువంటి కాలాన్ని మరలా వెనక్కి తీసుకురాలేము నా తండ్రి. అయ్యా ముందుకు తీసుకురాలేము కనుక నా తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి నా తండ్రి. ఆదరించి నీ కృపని ఆత్మ ఇచ్చాను నాయన. అయా నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన, అయా ఇప్పటి వరకు నా తండ్రి, అయా ఈ రోజు నాయన నీ యొక్క ప్రార్థనను బట్టి మాకు నీ యొక్క వాక్యం ద్వారా తెలియపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం నాయన. కనుక నా తండ్రి మెలకువగా ఉండి ప్రార్థన చేసేటటువంటి భాగ్యాన్ని తెచ్చాను. మెలకువగా నుండి నీ కోసం మరి అయా మా కోసమునైనా అయా మరి మేము అపవాది సొత్తు అవ్వకోకుండా నా తండ్రి మేము నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి అపవాదిని ఎదిరించడానికి మేము మెలకువగా ఉండి ప్రార్థన చేసేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే నేను వారికి సర్వాంగ కవచాన్ని ఇస్తాను. అయా అవును నా తండ్రి, సర్వాంగ కవచాన్ని ఇస్తారు నా తండ్రి. ప్రతి ఒక్కదాన్ని కూడా జయించటానికి అయా ప్రార్థన అనే మూల కారణం. అయా ప్రార్థన చేస్తేనే ఎలాంటి రోగమైనా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎలాంటి మరి క్రోధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అయా మీరు విడిపించగలుగుతున్నారు నా తండ్రి. కనుక నా తండ్రి అందరము కూడా నాయన విశ్వాసంతో నమ్మకంతో ఉండి నిన్ను ప్రార్థించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా మరి ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే విని ఉన్నారో అయా వారందరిని కూడా నాయన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా నా తండ్రి మెలకువ కలిగి ప్రార్థన చేసేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. నీ ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన చేసేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా ఇప్పటి వరకు చేసినటువంటి చిన్న ప్రార్థన మీ పరమ సన్నిధి చేర్చుకుని మా ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించడం సహాయం చేయండి. త్వరలో రానటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందు నెరవేర్చబడును గాక. నేడు అనుదిన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మలను విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, వాదికి అనంత నాశనమే పోను. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థానం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకు అందరం నీ సకల పరిశుద్ధులకు, నీ సకల నీతిమంతులకు, ఈ మైక్ ద్వారా ఉన్నటువంటి నీ ప్రజలందరికీ అయ్యా మరి మారాలని మరి మీ యొక్క మనసును మార్చుకోవాలని చెప్పేసి ఎవరైతే ప్రేరేపణ కలిగి ఉన్నారో వారికి ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకు అందరికీ సదాకాలము తోడుగా నేడుగా ముందు నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం.